ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్ 7 పేరుతో ఒక్కో నెట్ సెంటర్ నుంచి బల్క్గా దరఖాస్తులు పంపించారని, విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 4000 ఓట్లు తొలగించారని మండిపడ్డారు. పార్టీ డేటాను దాచుకుంటే తప్పే ఉందని ప్రశ్నించారు. విజయవాడ పటమట మీసేవ వద్ద గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇవాళ తెలంగాణ పోలీసులు ఓవర్ యాక్షన్ చేయటమే కాకుండా ఇవాళ స్వయాన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని డీజీపీగా ఉన్న ఒక వ్యక్తి ఇల్లుని పగలగొట్టే స్థితికి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఇది పరాకాష్ఠకు వెళ్తా ఉంది. వాళ్ళ పిచ్చికి ఇది పరాకాష్ఠ అని నేను తెలియజేస్తాను. ఇవాళ మీ శాసనసభ్యులు ఉంటారు, 119 మంది శాసనసభ్యులు, మీ ఇళ్ళన్నీ పరిశీలించండి. మీరు నిజంగా చిత్తశుద్ధుంటే తెలంగాణ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చిత్తశుద్ధుంటే మీ యొక్క ఎమ్మెల్యేలు అందరి ఇళ్ళు పరిశీలించండి, కమిటీ వేయండి, దాంట్లో నవ్వుతూ ఉండి ఆ ఇళ్ళని పగలగొట్టండి. అప్పుడు మీ చిత్తశుద్ధి మేము గౌరవిస్తాం. అలా కాకుండా ఆంధ్ర రాష్ట్రం మీద కక్ష సాధించే చర్యలతో ఎవరికైతే హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు చేసే ప్రయత్నం ఇది తాత్కాలికం తప్ప శాశ్వతం కాదు. మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ కార్యక్రమమైనా తాత్కాలికంగా మీరు ఆనందపడవచ్చేమో కానీ మేము ఎప్పుడు చెబుతాం, నిజం నిప్పు లాంటిది, అబద్ధం అప్పు లాంటిది. మీరు అబద్ధం చెప్తే ఎప్పుడు కూడా అప్పు లేక మీకు ఎంటాడుద్ది. మీరు తీవ్రమైన పరిణామాలకు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఓటర్ తొలగింపు కోసం వైఎస్ఆర్సీపీ చేసిన కుట్రని అధికారులు బహిర్గతం చేసి ఎక్కడి నుంచి ఇది ఆరంభమైందో, ఏ కంప్యూటర్ నుంచి ఇది ఈ ఫారం 7 ఫిలప్ అయిందో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద ఉందని ఈ జిల్లాలో తెలియజేస్తూ మరొకసారి దీని మీద సమగ్ర విచారణ జరపమని కోరుతా ఉన్నాం.